ఒకసారి నాకు బాగా గుర్తుంది, నేను పాస్టర్ క్రిస్ గారి దగ్గర ఉన్నప్పుడు ఒక వ్యక్తి అడిగాడు, పాస్టర్ గారు నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాను, 7 రోజులైనా ఉపవాసం ఉంటాను నేను. అప్పుడే ఆ మీటింగ్కి వెళ్తాను. వెళ్ళినప్పుడు చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి అన్నాడు. నేను చేస్తున్నది కరెక్టేనా అన్నాడు. అంటే ఎందుకు అడుగుతున్నాడు? మరి కరెక్టే చేస్తుంటే రిజల్ట్స్ కూడా వస్తున్నాయి కదా. ఎందుకంటే పాస్టర్ గారు అప్పటికి ఆల్రెడీ చెప్పారేంటో తెలుసా, దేర్ ఈజ్ ఎ వే, ఇంకొక విధానం ఉంది, నువ్వు కష్టపడకుండా కూడా చేయొచ్చాను. అందుకే ఆయనకు షాక్ అయింది. అంటే ఇప్పుడు ఆయన అంటే టెక్నిక్గా అడుగుతున్నాడు, ఏమనంటే నేను చేసేవన్నిటితో మరి చేయొచ్చా మళ్ళీ. అప్పుడు నేను అనుకున్నా, ఐ వాజ్ వెయిటింగ్, నేనున్నాను అక్కడ ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్లో, ఆ చోట ఉన్నాను నేను. అప్పుడు నేను ఏం చెప్తారు పాస్టర్ గారు అని వింటున్నా. అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా, నువ్వు చేసేది నీకు పని చేస్తుందా అన్నాడు. యా ఆఫ్కోర్స్ నీ మాటలు నాకు చెప్పావు కదా, నువ్వు చేసేది నీకు పని చేస్తుంది, ఇంకా నేను నిన్ను మార్చలేను అన్నాడు. సింపుల్ ఆన్సర్. నువ్వు ఏదైతే ఇదే పని చేస్తుందని పట్టుకుంటావో ఇంకెవరు మార్చలేరు దాన్ని. నీకు ఇంకా శ్రేష్టమైన మార్గం కావాలంటే ఉన్నదాన్ని వదలాలి. ఒక్కోసారి నాకు ఇది పని చేస్తుంది, ఇది పని చేస్తుంది అంటే నేను ఎలా మార్చాలి నిన్ను? అది చాలా కష్టం, అది మతం అయిపోతుంది. నేను అవన్నీ తప్పు కాదు. బట్ సాధించడానికి చెప్తాను చూడండి, ఏదో సాధించడానికి ఉపవాసాలు ఉంటాయి. ఉపవాసం ఉంటేనే అవుతుంది ఖచ్చితంగా. నాకు దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన వాటి కొరకు ఉపవాసం ఎందుకుంటున్నావు? ఉపవాసానికి ఇంకో హయ్యర్ వాల్యూ ఉంది, వాటి కోసం చేయి. వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ ఫాస్టింగ్ ఫర్ దాట్?